మేడం నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసెంబ్లీ అయిపోయిన సందర్భంగా ఈ రోజున నేను అడిగే ప్రశ్నలకే చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. అసలు ఈ విధంగా మనం రాజకీయం చేయడం దేనికని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, ఆయన వచ్చి అసెంబ్లీలో కూర్చుని ప్రశ్నలు అడగాలండి. బయట కూర్చుని మాకు సమాధానాలు చెప్పట్లేదంటే ఏం చెప్పాలి? పైగా ఆయన మీకు మీరు గొప్పలు చెప్పుకోవటం అయిపోతుంది. ఆయన లోకేష్ గారిని ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఆయన అంటున్నారు. అంటే మనం చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటేనే కదా ప్రజలకు తెలిసేది. ఇప్పుడు చాలా అభివృద్ధి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు మేము పార్కు శంకుస్థాపనకు వచ్చామండి, డైరీ ఆఫీసెస్ కాలనీ. అసలు మా రోడ్లు ఎలా ఉన్నాయంటే మొన్నటి వరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అసలు ప్రతి రోడ్డు అండి చాలా అద్భుతంగా ఉన్నాయి. అది మొన్నటిదాకా వెహికల్స్తో వెళ్ళాలంటే గుంటలో ఇవి అసలు చాలా దారుణంగా ఉండేదండి. ఇప్పుడు చాలా బాగుంది. అసలు కాలనీలు చూస్తే ఇక్కడ మొత్తం ఎటు చూసినా మొత్తం మంచి రోడ్లు వేసారండి. అట్లాగా మరి ప్రతి వ్యక్తి ఇప్పుడు మనకి అభివృద్ధి చేసాం అనుకో, చేసింది చేసుకున్నట్టు చెప్పాలి కదా. మరి గొప్పలు చెప్పుకునేది ఏముంది? అంటే ఈ రోజున అసెంబ్లీ ముగిసిన టైంలో కూడా అసలు ప్రజల గురించి ఏ రోజు కూడా వీళ్ళు మాట్లాడలేదు. ఇటు మాకు గెలిచిన 11 మంది గురించే మాట్లాడుకున్నారు, కానీ అసలు ప్రజల గురించి ఆలోచించలేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకండి ప్రతిరోజు సమస్యల గురించే చెప్తున్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎంత అభివృద్ధి చేసాము, ఏంటి, ఎలా చెయ్యాలి అనేది దాని గురించే మాట్లాడతాం. ఇన్ని నెల రోజులు జరిగిందంతా కూడా మరి ఆయన వినలేదేమోనండి. మరి ఆయన అసలు అసెంబ్లీకి వస్తే ఆయనకు తెలుస్తుంది. అసెంబ్లీకి రాకుండా ఏమీ చెప్పలేదు, అదేంటి ప్రజల గురించి సమస్యల గురించి మాట్లాడలేదు అంటే. కానీ ఏమన్నాయండి, ఇప్పుడు చాలా వరకు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. చాలా సంతోష పథకాలు అన్నీ అందుతున్నాయండి. పెన్షన్లు అయితే కనుక ఫస్ట్ డేనే వచ్చేసి అందిస్తున్నారండి. ఎంతో బాగా జరుగుతుంది అది. మరి అంటే ఇంకా విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు తప్పితే దాంట్లో అంటే ఈ రోజున ప్రజల గురించి ఆలోచించే తత్వం తండ్రి కొడుకులకు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురికి లేదు. ఇటు చంద్రబాబు ఏమో లోకేష్కి జాకీ వేస్తాడు, లోకేష్ ఏమో చంద్రబాబు జాకీ వేస్తాడు. వీళ్ళిద్దరికీ కలిసి పవన్ కళ్యాణ్ జాకీలు వేసి లేపుతున్నారు తప్ప అసలు ప్రజల గురించి ఆలోచించట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారమ్మా. ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నారంటే ఇది కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రామాలని ఇప్పుడు మొన్నటిదాకా అండి బస్సులు తిరగాలంటే మాకు ఎంత ఇది ఉండేదండి. ఇప్పుడు గ్రామాల నుంచి మొత్తం రోడ్లు వేసారండి. గ్రామాల్లో ఇప్పుడు బస్సులన్నీ చాలా ఇదివరకు అయితే కట్టలు దిగిపోయి చాలా ఘోరంగా ఉండేదండి. ఇప్పుడు అన్ని రోడ్లు వేసి అటు పంచాయతీరాజ్ అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చేయబట్టే కదండి. కేంద్ర నిధులు తీసుకొచ్చి అన్ని రోడ్లు అన్నీ బాగా వేయించారండి. అది మరి ఆయన గురించి చెప్తారు, గొప్పలు చెప్తారు. ఇంకంటే చేసామని చెప్తున్నారండి. అట్లాగే లోకేష్ గారు చేసినవి కూడా అదేంటి ఎన్నో రిఫార్మ్స్ చేశారండి. స్కూల్స్లో చాలా రిఫార్మ్స్ చేశారు, ఎంతో బాగుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకి క్వాంటమ్ అది అమరావతి డెవలప్మెంట్ గురించి చూస్తే చాలా బాగుందండి. అసలు ఫ్యూచర్లో హైదరాబాద్ని తలదన్నుద్దండి. ఇంకొక ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వమే సుస్థిరంగా ఉంటే మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ కన్నా మించిపోతుందండి. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి? ఉందండి, ఎందుకు లేదు? మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ మహిళా మంత్రులు కానీ అందరూ ప్రెస్ మీట్లో అసలు మహిళలకి రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో, అసలు మహిళలందరికీ ఏదైనా కేసు పెట్టడానికి వచ్చినా తిరిగి వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు, కానీ తప్పు చేసిన వాళ్ళందరికీ కొమ్ము కాస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు అని చెప్పి అంటున్నారు. మరి ఏం చెప్తారమ్మా? లేదండి, డెఫినెట్గా మహిళలకి తప్పకుండా రక్షణ ఉంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు విమర్శించాలి కాబట్టి విమర్శించడం తప్పితే ఇక్కడ ఈ లెక్కను చూస్తే మనం పాతయన్నీ తీసుకుంటే కనుక అసలు రియల్గా అప్పుడు లేదు. ఇప్పుడు తప్పకుండా మహిళలకి మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మాట్లాడతారు. ఇప్పుడు ఎవరన్నా లేడీస్ని మొన్న అసెంబ్లీలో అటు ఇటులో చూసాం కదండి, ఎవరినన్నా అన్నా కానీ ఈవెన్ ఆ భారతమ్మ గారిని కూడా ఎవరో అంటే మన పార్టీ వాళ్ళు అంటేనే వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి సస్పెండ్ చేస్తారండి. అంటే ఏంటి, మహిళలు ఒక మాట అంటే కూడానే పడట్లేదు, ఊరుకోవట్లేదు. అలాంటిది ఇంకా మహిళలకు రక్షణ లేకుండా ఎట్లా ఉంటుందండి? బాగా చేస్తున్నారండి. ఇదే అంశం మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మహిళా మంత్రులు ఉన్నారే కానీ అసలు దేనికి ఉపయోగం లేకుండా పోతున్నారు. వాళ్ళు అసెంబ్లీ సమావేశాలనేమో మా ప్రభుత్వం విమర్శించడం తప్ప చేసింది ఏం లేదు, బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ గేమ్స్ ఆడుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించట్లేదు అంటున్నారు మహిళా మంత్రుల గురించి రోజా గారు అయితే.
రోజా గారు ఇంకా రోజా గారు చెప్పేది ఏముందండి, ఎప్పుడు చూసినా విమర్శ తప్పితే ఏముండదండి. మంచిని ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. మంచి అంటే బాగా జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రభుత్వాన్ని ఎలా అంటే డ్యామేజ్ చేయాలని చూసినా ప్రజలకు తెలుసు కదండి. ఎవరు ఎంత చెప్పినా ప్రజలకే తెలుసు. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. ఇంకా ముందు కూడా తప్పకుండా ఈవెన్ డ్రగ్స్ గురించి ఎంత చేస్తున్నారండి. ఇదివరకు ఎలా ఉందండి డ్రగ్స్ అంటే అదొక బిజినెస్గా ఉండేది ఇదివరకే. ఇప్పుడు ప్రతి చోటకి వెళ్ళి ఈవెన్ విలేజెస్ కూడా వెళ్ళేసి అందరు క్యాంపెయిన్ చేసి దానికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అది ముఖ్యం కదండి. యువత పెడదామని పట్టకుండా అది ఎంత ఇంపార్టెంట్. ప్రతి తల్లిదండ్రులకు అదొక హ్యాపీ న్యూస్ కదండి. అట్లా ఇది అరికట్టేస్తున్నారు కదా. మరి ఈ రోజున లోకేష్ గారు ఏదైతే చదువుకున్న పిల్లల అంశాన్ని కానీ తల్లిదండ్రుల అంశాన్ని కానీ 13 సంవత్సరాల పిల్లల నుంచి సోషల్ మీడియా అవాయిడ్ చేయడం, బ్యాన్ చేయడం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? మంచి నిర్ణయం అండి. అది మా అందరి మనసుల్లో ఉంది. నిజానికి పిల్లలందరికీ కూడా తప్పకుండా అది బ్యాన్ చెయ్యాలండి. చేస్తే కానీ ఏంటంటే సోషల్ మీడియా మూలాన చాలా అదొక రకమైన మెంటల్గా కూడా వాళ్ళు అబ్నార్మల్ అయిపోతున్నారు చాలా వరకు. ఎందుకంటే టోటల్ దాని మీద డిపెండ్ అయిపోతున్నారండి. మంచి పని చేస్తున్నారు తప్పకుండా. నేను అనుకున్న ఫస్ట్ 18 years లోపు వరకు అన్నారు. సో అది ఇప్పుడేం 13 చేశారు. ఇంకా 18 years లోపు అయితే ఇంకా బాగుంటుందండి. అదే పిల్లల అంశాన్ని తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మరి అంటే అప్పుడు అంటే అవసరానికి ఇచ్చారండి, ఓకే. దాన్ని ఏంటంటే పిల్లలకు తెలియదు కదండి. పిల్లలకు తెలియక మిస్యూజ్ చేసేస్తున్నారు. దాని మూలాన చాలా వరకు సోషల్ మీడియాలో కానీ అదే యూజ్ చేసుకుని మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పోయి వేరే రకంగా వేరే అలవాట్లకు కూడా వెళ్ళిపోయి చాలా అంటే దాని మూలాన అంటే మంచి ఉండొచ్చు. అది అప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఇస్తే ట్యాబ్లు అవన్నీ దానికి అవ్వట్లేదు కదా. వీళ్ళు ఏంటంటే మిస్యూజ్ చేసేస్తున్నారు. కానీ మంచి పని చేస్తారండి. అది అందరు తల్లిదండ్రులకు చాలా సంతోషించదగ్గ విషయం అండి. వేరే మంచి టెక్నాలజీ అభివృద్ధి చెందిన టైంలో ఇలా లోకేష్ గారి నిర్ణయం తీసుకోవటం, వాళ్ళు మనకు నాణ్యానికి 2 ముద్రలు ఉన్నట్టుగా ఇటు సోషల్ మీడియా కూడా 2 వేలు ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. మనం ఏది తీసుకుంటే అనేదే తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ రోజున పిల్లలు ఎలాంటి ఏది తీసుకుంటున్నారు అనుకోవచ్చమ్మా? అంటే మీరు అడిగేది ఏంటంటారు? అంటే పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్. ఇప్పుడు మెయిన్గా పిల్లలు ఏది తీసుకుంటున్నారు, పాజిటివా నెగిటివా? ఓకే, టోటల్ చాలా వరకు పర్సెంటేజ్ చూస్తే నెగిటివ్ అండి. ఇప్పుడు 13 years లోపలికి అవసరమా అండి? ఏం అవసరం అండి? ఇదివరకు అంతా చదువుకోలేదండి. అందరూ బాగా చదువుకున్నారు, పెద్ద ఐఏఎస్లు అయ్యారు, అన్నీ అయ్యారు. అప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? 13 years లోపలికి అసలు అవసరం లేదండి. లేదు, తల్లిదండ్రులు కూడా దాన్ని దూరం పెట్టిస్తే ఇంకా మంచిదండి. కొంచెం తల్లిదండ్రులు కూడా ఏదో పిల్లలు మారం చేస్తున్నారు, అది ఇది చేస్తున్నారు అని చెప్పి ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. కానీ డెఫినెట్గా అది తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయకూడదండి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళు అసలు అది సోషల్ మీడియా దానికి దూరంగా ఉంచాలండి. 18 years లోపు వరకు చూస్తే ఇంకా మంచిదండి. 20 నెలల పాలనలో టోటల్గా డెవలప్మెంట్ చేసింది మెయిన్ పర్సెంట్ ఏదంటే మీరేం చెప్తారమ్మా? టోటల్గా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చాలా వరకు డెవలప్ అయిపోయిందండి. ఇప్పుడు అమరావతి చేస్తున్నారు, ఇండివిజువల్గా అన్ని పథకాలన్నీ చేసేస్తున్నారు. ఏదో ఇంకా దాదాపు మొత్తం మహిళలంతా కూడా దాదాపు వాళ్ళకి రావాల్సిన అన్ని అందిస్తున్నారు. ఇంకా ఏదో 1-2 ఉంటే అవి కూడా అయిపోద్దండి. ఓవరాల్గా అయితే మాత్రం డెవలప్మెంట్ బాగుందండి, చాలా బాగుంది. 100 ఈ ప్రభుత్వానికి 100.